హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శంకర్ని, తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే మనం ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చాము. ఇదే అనమాట స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఒంగోలు. అదే ఒంగోలు నుంచి అదే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది. బయట ఏమో ఇక్కడ లాడ్జెస్, డార్మెంటరీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే ట్రాక్ చూస్తున్నారో ఇటు సైడ్ ఏమో వెళ్తే విజయవాడ వస్తుంది. ఇటు సైడ్ ఇదేమో ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇది ప్లాట్ఫామ్ రైట్ సైడ్ చూస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 2. అలానే ఇంకా ఇటువైపు చూస్తున్నారు కదా, ఇటు వెళ్తేనేమో మనకి తిరుపతి, చెన్నై ఇటు వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ ప్రస్తుతం అన్ని లిఫ్ట్స్ అయితే అన్నీ ఉన్నాయి. నేను యాక్చువల్లీ స్పెషల్గా ఒక ట్రైన్ స్పాట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం వర్క్ స్టేషన్ అంతా అప్గ్రేడ్ చేస్తున్నారు అనమాట. ఇటు చూస్తే ఇదంతా అప్గ్రేడేషన్లో నడుస్తుంది. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఒంగోలు స్టేషన్లో మొత్తం ఉండేది 3 ప్లాట్ఫామ్సే. ఎట్లా అంటే ఇక్కడేమో మీరు చూస్తుండే ఇదేమో ఫస్ట్ ప్లాట్ఫామ్కి, ఇక్కడేమో ఈ సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు, ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇదంతా అప్గ్రేడ్ చేస్తున్నారు, మేజర్ అప్గ్రేడేషన్. అండ్ స్టేషన్ మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఇదేమో ప్లాట్ఫామ్ 3 పైకి టువర్డ్స్ తిరుపతికి వెళ్ళేది. ఇటేమో అవన్నీ ఇంకా అడిషనల్ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి. ఇట్లా చూస్తే ఇవి ఉన్నాయి. అలానే కనుక ఇదేమో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి తీస్తున్నారు అనమాట. ఇక్కడేమో మనకి ప్లాట్ఫామ్ 1, అక్కడేమో మనకి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి అయితే ఏం ట్రైన్ లేదు. నేను ఒక ట్రైన్ స్పాట్ చేయడానికి వచ్చాను అనమాట. ఏంటంటే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ 2070. యాక్చువల్లీ ఈరోజు బండి 29 మినిట్స్ లేట్లో నడుస్తుంది. దాంతోపాటు నాకు దొరికిందని చెప్పుకోవచ్చు, లేకపోతే అసలు దొరకదు. సో అది వచ్చిన తర్వాత అది చూపిస్తాను, దాని అరైవల్. అంతవరకు ఇక్కడ మన చూసుకుంటే కనుక ఒంగోలు స్టేషన్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బాగానే. అంటే లైక్ ఫుడ్ కానీ ఎట్లాగో ఇక్కడ ఆంధ్ర వైపు కదా, ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. అలానే ఇటు చూసుకుంటే కనుక టాయిలెట్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ అందులోనూ ఈ స్టేషన్ని ఎందుకు ఎక్స్పాండ్ చేస్తున్నారంటే ఇటువైపు అంతా గూడ్స్ ట్రైన్లు బాగా ఎక్కువ. చెన్నైకి వెళ్ళే గూడ్స్ ట్రైన్లు, తర్వాత మనకి ఇంకా కింద సౌత్ ఇండియాకి వెళ్ళే గూడ్స్ ట్రైన్లు అన్నీ చాలా ఎక్కువ. వాటి కోసం ఇంకా అవి ఫ్రీగా వెళ్ళాలి, ఇంకా ఫాస్ట్గా లాజిస్టికల్ డెవలప్మెంట్ కోసం జరగాలని చెప్పి ఇచ్చేస్తున్నారు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మనకి ఒంగోలు తర్వాత కావాలి అవన్నీ వస్తాయి. కావాలి కనుక చూసుకుంటే నేను యాక్చువల్లీ ఒక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతా, HN మోటో బ్లాగ్స్. ఆయన అక్కడి నుంచే, ఆయన నార్మల్ నా ఏజ్తోనే సమానం, కానీ నాకంటే త్వరగా స్టార్ట్ చేశాడు యూట్యూబ్లో. సో కావాలి నుంచి బ్రో మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ, మీ ఇన్స్పిరేషన్ వల్ల. అలానే ఇంకొకటి ఉమా తెలుగు ట్రావెల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూస్తానన్నమాట. సో ఆయన అయితే ప్రపంచాన్ని తిరుగుతున్నాడు, ఈయనేమో ట్రైన్లు అవన్నీ తిరుగుతున్నారు, ఇండియాలో తిరుగుతున్నారు. సో దానికి మీ ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూసే నేను ఆల్మోస్ట్ నా 21 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్, అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ మొత్తం నా ఇన్ఫర్మేషన్ అంతా బాగా తెలిసింది మీకే అనమాట ఇది. ఓకే, ఎవరైతే ఈ వీడియో ఒంగోలు నుంచి చూస్తున్నారో దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అలానే కమెంట్ చేయండి ఐఎమ్ ఫ్రమ్ ఒంగోలు అని చెప్పి, ఎందుకంటే ఇది నా హోమ్ టౌన్ కూడా. యాక్చువల్లీ ఎప్పుడైతే నేను HN మోటో బ్లాగ్స్లో కావలి స్టేషన్ చూస్తానో దాని ముందరే ఒంగోలు కూడా వస్తుంది. అది ఒంగోలు కాబట్టి చూస్తూ ఉంటాం కదా, అందుకు నేను కూడా ఇంకా ఒంగోలు స్టేషన్ వచ్చి ఒకసారి చూపించాలని చెప్పి మీ అందరికీ అనుకున్నాను. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే 12077 చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వెళ్ళే జనశతాబ్ది వస్తుంది. VAP 7 లోకోమోటివ్, అది కూడా బెజవాడ. అది లిటరల్లీ ఇదేమో ప్లాట్ఫామ్ అని చెప్పా కదా మీకు. ప్లాట్ఫామ్ 1 వైపు వెళ్తేనేమో మీకు ఇటు విజయవాడకి వెళ్ళిపోతాయి అన్నమాట. అదే ఆపోజిట్లోంచి సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ కూడా వస్తుంది. ఇది మొత్తం జనశతాబ్ది. దీనికి ఏంటంటే ఆల్రెడీ మీరు బుకింగ్ అనేది IRCTC వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి వందే భారత్కి జనశతాబ్దికి క్రాసింగ్ పడింది అనమాట. ఇది ఇటు వెళ్తుంది, అది ఆపోజిట్ నుంచి అటు వస్తుంది. ఇట్లా సో ఇటు చూసుకుంటే కనుక మనకి 20701 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఒంగోలు స్టేషన్కి 33 మినిట్స్ లేట్లో నడుస్తుంది. అది కూడా వైట్ వందే భారత్ అనమాట. దీనికి ఓన్లీ 8 కోచెసే ఉంటాయి. ఇంకా ఇది చాలా స్లోగా వచ్చింది బ్రో.
ఆల్మోస్ట్ 33 minutes లేట్లో నడుస్తుంది వందే భారత్ ఈరోజు. 8 ఏమో చైర్ కార్ కోచెస్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ చైర్ కార్, అంటే మొత్తం 14 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 4. ఒకటి చెప్పాలండి, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ని నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, చాలా ప్రాపర్ మెయింటెనెన్స్ అది ఇది చేస్తారని చెప్పి, కానీ అస్సలు మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అలానే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శిశు శంకర్ సైనింగ్ ఆఫ్, బై బాయ్.